రామచంద్రరావు ఖరారు, అధికారిక ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠ. కార్యకర్తల ఆలోచనతో ముందుకు సాగాలి, ఓటింగ్తోనే అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న రాజాసేయ్. ఏపీ బీజేపీ చీఫ్ పై కొలిక్కి వచ్చిన కసరత్తు, కాసేపట్లో నామినేషన్ వేయనున్న పీవీఎన్ మాధవ్. సంచలనంగా మారిన కొండా సుష్మిత పోస్ట్, పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వెల్లడి. నెల్లూరులో 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఏప్రిల్ 1 నుంచి ఇండ్ల నమోదు, జనగణనపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి. హిందీపై మహారాష్ట్ర యూటర్న్, ఇది ప్రజా విజయమన్న రాజ్ ఠాక్రే. భార్యపై కత్తితో దాడి, అత్తామామల నరికివేత, నెల్లూరు జిల్లాలో అల్లుడి కిరాతకం. హిమాచల్లో భారీ వర్షాలు, కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. $90 వంతెన నిర్మించిన నిపుణులు, 7 ఇంజనీర్లు సస్పెన్షన్. అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం, 52 మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం వేగవంతం. భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్ని ప్రమాదం, రిస్క్ చేసి కాపాడిన నేవీ అధికారులు. చార్ధామ్ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత, గర్భాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రకటన. జిత్తుల మారి ఏఐ చేష్టలు, తనను సృష్టించిన వారికే బెదిరింపులు. సిలికాన్ లేకుండా కంప్యూటర్ 2D పదార్థాలతో తయారు. సెల్ఫ్ డ్రైవింగ్ తో కారు డెలివరీ, ప్రపంచంలోనే మొదటిసారంటూ వార్తలు. కేవలం పోలీసులే రేపులను ఆపలేరు, మధ్యప్రదేశ్ డీజీపీ కైలాష్ కీలక వ్యాఖ్యలు. షరతులకు 2 దేశాలు ఓకే, జూలై 8 నాటికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం. ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు, వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు. బంగ్లాదేశ్లో హిందూ మహిళపై అత్యాచారం, ఆ దేశ రాజకీయ నేత అరెస్ట్. వారు దేవుడి శత్రువులు, ట్రంప్ నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ. అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు, అమెరికాలో 2 మృతి. పన్నులతో తొలగించే వరకు చర్చలు ఉండవు, కెనడాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.